బైబిల్స్ ఉంది స్వయం కృపాలను వచ్చినటువంటి కాస్త పాలన ఎంతగా అవమానకరం. ఒకవైపున విభజన అనివార్యం చేసినా కూడా విభజన అనివార్యం అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు పొలం చేస్తారంటే తెలియకుండా తెలిసిన నిర్భయంగా అది అయిపోయింది ఇంక సాధ్యం కాదు, మన ప్రాంత అభివృద్ధి కోసం తగిన కృషి చేయాలని చిత్తశుద్ధ ప్రజలు చెప్పవచ్చు. మరోవైపు మాజీ సీఎం కిరణ్ పై పీసీసీ చీఫ్ బొత్స మండిపడ్డారు. కొత్త పార్టీ పెట్టడం కొందరికి ఫ్యాషన్ గా మారిందని పరోక్షంగా కిరణ్ ను టార్గెట్ చేశారు. 2 పీసీసీలపై 2 లేదా 3 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. అలాగే సీమాంధ్రలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు బొత్స. చంద్రబాబు నాయుడు గారు చేసుకుని నేను సింగపూర్ చేస్తాను, సింగపూర్ చేస్తారు కరెక్ట్. ఆయన సింగపూర్ బాగా తెలుసు ఆయన, ఎందుకంటే ఆయన ఆస్తులు అక్కడ ఉన్నాయి, ఆయన తాలూకు వ్యాపారాలు అక్కడ ఉన్నాయి, వ్యవహారాలు అక్కడ ఉన్నాయి, కాబట్టి ఆయన సింగపూర్తో పోల్చుకుంటాడు. పీసీసీ ఉంటుండగా రెండు అటు ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర రాయలసీమ కలిపి ఒకటి, తెలంగాణకు ఒకటి రీజనల్ కమిటీలు వేయాలని, దాంతో పాటు లేదు 2 రాష్ట్రాలు ఏర్పాటవుతున్నాయి కాబట్టి 2 రాష్ట్రాలకి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పీసీసీలు వేయాలని, ఇంకా రెండింటి మీద డిస్కషన్ జరుగుతుంది. ఏదో ఒకటి 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది అంట. ఎలక్షన్ రాగానే కొత్తగా 1-2 రాజకీయ పార్టీలు ఇప్పుడు పుట్టేస్తున్నాయి. ఏమంటే ఇది ఒక ఫ్యాషన్ కింద తయారైంది. ప్రజలు మాత్రం అమాయకులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు, చాలా విజ్ఞులు, ప్రతి అంశాన్ని కూడా ఆలోచన ఆలోచన పరులు, కాబట్టి ఆలోచనతోనే వెళ్తారనేది నా అభిప్రాయం, నా తాలూకా ఉద్దేశం. ఇక తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్టం ఏర్పడిన సందర్భంగా కరీంనగర్ నుంచి కొండగట్టుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉద్యోగ సంఘాలతో కలిసి నివాళులర్పించారు పొన్నం. వెటర్నరీ శాఖ కరీంనగర్ జిల్లా విభాగం నుంచి తెలంగాణ కీలక ఉద్యమం నడిచినాడు. కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేసి తెలంగాణ ఏర్పాట్లో ఎటువంటి విఘ్నం లేకుండా తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా బలాన్ని ఇవ్వమని కొండగట్టు అంజన్నను ప్రార్థించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ధర్మ పోరాటం గెలిచి తెలంగాణ కల నిజమైన సందర్భంగా మళ్లీ అందరూ కూడా వెటర్నరీ శాఖ పక్షాన కొండగట్టుకు వెళ్లి ముడుపు తీర్చుకొని రుణం తీర్చుకొని దేవునికి ధన్యవాదాలు చెప్పి మళ్లీ కొండగట్టుకు పోవడం జరుగుతోంది. శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ వెటర్నరీ శాఖ ఏ విధంగానైతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు పోరాటం చేశారో రేపు తెలంగాణలో ఒక క్షీర విప్లవం పాడి పంటలకు సంబంధించి గాని పౌల్ట్రీకి సంబంధించి గాని ఈ పశు సంపదను బాగా వృద్ధి చేసుకుని ఈ ప్రాంతం అంతా కూడా రేపు దేశంలో 29వ రాష్ట్రమైన నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేందుకు ఈ యొక్క శాఖ యొక్క ప్రగతి అన్నింటికంటే ముందుండాలని ఆకాంక్షిస్తూ. ఇక బాబు కిరణ్ జగన్ వల్లే రాష్టం విడిపోయిందని ఆరోపించారు రాయలసీమ హక్కుల వేదిక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు జనంలోకి వెళ్తున్నారని విమర్శించారు. అటు ఆర్టికల్ 3 అంటూ విభజనకు జగన్ సహకరించారని మండిపడ్డారు బైరెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు కర్నూలును రాజధానిని చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళా 2 కళ్ల సిద్ధాంతం మొదలు పెట్టాడు. ఏం మాట్లాడాడు? ఎక్కడ రాజధాని పెట్టాలా, ఎక్కడ రాయలసీమకు ఏం చేస్తే బతికి బట్ట కడతారన్న విషయాలు మాత్రం మాట్లాడారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు నిక్ నేమ్ వచ్చేసింది ఇప్పుడు, ఆర్టికల్ 3 రెడ్డి అని. అందరూ అంటున్నారు ఆర్టికల్ 3 రెడ్డి అని. ఎందుకు? లెటర్లో ఆర్టికల్ 3 ప్రకారం ఎంత పవర్ఫుల్ చూడండి. ఆర్టికల్ 3 జగన్మోహన్ రెడ్డి గారు ముందే తెలిసి ఆర్టికల్ 3 ఎంత పవర్ఫుల్లో లెటర్ రాశాడు. మోజువాని ఓటుతో కోటిపారేశారు 2 మరి రాజ్యసభ లోక్సభలో. అంత పవర్ఫుల్ అనేది ఆర్టికల్ 3. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి సలహా ఇస్తే లెటర్ రాసి దాన్ని తూచా తప్పకుండా అమలు పరిచారు కేంద్రం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు ఎవరొస్తే వాడిని చేర్చుకోవడం. అందరూ విభజనవాదులు, రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు,
స్వార్థపరులు ఎవరైతే కంప్లీట్ గా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎవరైతే తీసుకున్నారో, ప్రజా వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారో అందరూ కలిసి ఒక గ్రూప్ గా తయారవుతున్నారు. ఈ నాటకాలు మానేసి చంద్రబాబు నాయుడు, జగన్ ఇలా తీరను, ఇలా ఆయన కథ ఆయనకే అర్థం కావడం లేదు. ఏమైందో ఆయనకు దాని మతి స్థిమితం లేని పనులు చేసుకుంటున్నాడు ఆయన. సన్న విలనంతా పిలుచుకొచ్చుకునేది, ఆ పిల్లల్ని జడగొడతాడేమో భయం అవుతుంది మాకు. యూత్ అంటాడు, పార్టీ అంటాడు, ఏం పార్టీ పెడతావు అని అంటే సమైక్య ఆంధ్ర పార్టీ అంటాడు. ఇంకాడుగా సమైక్యము, రోజు పచ్చి అబద్దాలు తప్ప ఇంకోటి లేదు. ఎవరు ఆదరించరు ఆ పార్టీని. ఒక కుటుంబమే కలిసుండడం సాధ్యం కాని ఈ రోజుల్లో ఒక ప్రాంతమంతా సమైక్యంగా ఉండాలని కోరుకోవడం సరికాదంటున్నారు బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు. హైదరాబాద్ కంటే సూపర్ రాజధాని నిర్మిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ప్రత్యేక ప్రతిపత్తితో సీమాంధ్ర స్వర్ణాంధ్రగా మారుతుందని చెప్పారు. హైదరాబాద్లోని సీమాంధ్రులంతా మావాళ్లే అని కేసీఆర్ చెప్పిన మాటలను వెంకయ్య గుర్తు చేశారు. ఒకరితో ఒకరు పోటీపడి ఈ రాజకీయాలు చేస్తుంది. పరిశ్రమ పెడితే అభివృద్ధి వస్తుంది, దానికి ఉప పరిశ్రమలు వస్తాయి, యాన్సర్ యూనిట్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది ప్రజలకు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వలన, BHP వలన, హిందుస్థాన్ షిప్ యార్డ్ వలన, హిందుస్థాన్ జింక్ వలన, కోరమాండల ఫర్టిలైజర్ వలన విశాఖపట్నానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందండి? వీటంటే వల్ల కదా, పోర్టు వలన, విశాఖపట్నం పోర్టు వలన, షిప్ యార్డ్ వలన, షిప్ బ్రేకింగ్ యూనిట్ వలన, వీటన్నిటి వల్ల విశాఖపట్నానికి తెలుసుకోవాలి. హైదరాబాద్ ఉంటా అడిగిపోతాను, ఉండేవాళ్ళందరూ హైదరాబాద్ ఉంటారు, మీ బంధువులందరూ హైదరాబాద్ ఉంటారు, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి సర్కార్తో అంగన్వాడీ కార్యకర్తల చర్చలు సఫలమయ్యాయి. ప్రస్తుతం ఉన్న జీతంపై అదనంగా 800 చెల్లించడానికి సర్కారు ఓకే చెప్పింది. ఇక 5 ఏళ్లకోసారి ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో 13 రోజులుగా సమ్మె చేస్తున్న వర్కర్లు సమ్మె విరమించారు. సోమవారం నుండి విధులకు హాజరు కానున్నారు. అయితే సర్కారిచ్చిన హామీని వెంటనే అమలు చేయకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. ఈ రోజుకి 13 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి రిటైర్మెంట్ సౌకర్యాలు కల్పించాలని, షరతులు లేకుండా సెంటర్ అద్దెల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఇటువంటి అనేక అంశాల మీద మేము సమ్మెలోకి వెళ్లాము. అట్లాగే మొన్ననే గవర్నర్ గారిని కూడా కలిసి విషయాలు చెప్పాం. ఇవన్నీ చెప్పిన మీదట వాళ్ళు వర్కర్కి ఇప్పుడు ఉన్న వాటి వేతనం కంటే 800 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 800 రూపాయల చొప్పున పెంచుతామని చెప్పేసి అన్నారు. అయితే మేము 800 అనేది కాదు, మాకు కనీస వేతనం కావాలి, ఆ రకంగా పెంచడం కోసం మీరు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అన్నాం. అట్లాగే వర్కర్స్ కి, హెల్పర్స్ కి ఇద్దరికి కూడా ఇంక్రిమెంట్స్ ఇస్తామన్నారు. 5 ఏళ్లకు ఒకసారి, ఇప్పటి వరకు వర్కర్లకు మాత్రమే 5 సంవత్సరాలకు ఒకసారి 25 రూపాయలు, మరో 5 సంవత్సరాలకి అంటే 10 సంవత్సరాలకు మరో 25 రూపాయలు ఇంక్రిమెంట్ ఉంది. కానీ ఇప్పుడు అలా కాకుండా వర్కర్లకి, హెల్పర్లకి ఇద్దరికి కూడా 5 సంవత్సరాలకి 100 రూపాయలు చొప్పున, 10 సంవత్సరాలకి 200, 15 సంవత్సరాలకి 300 ఆ రకంగా ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. అట్లాగే దీంతో పాటు మినీ వర్కర్ల సమస్యలను కూడా మేము తెలియజేశాం. మినీ వర్కర్స్ కూడా మెయిన్ వర్కర్స్ కి ఇచ్చే విధంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరాం. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి అన్నారు. ప్రభుత్వానికి రాస్తామని కూడా చెప్పారు. మరోవైపు హక్కులు సాధించుకోవడానికి మహిళలందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య. ఎన్నికల వేళ పార్టీల బూటకపు వాగ్దానాలను నమ్మొద్దని ఆమె సూచించారు. అన్ని రంగాల్లో వాటా కోసం పార్టీలను నిలదీయాలన్నారు సంధ్య. ఎన్నికలు వస్తున్నాయి, కాంగ్రెస్ వస్తాడు, బీజేపీ వస్తాడు, తెలుగుదేశం వస్తుంది. ఈ పార్టీలందరినీ మహిళలుగా మనం అందరం కూడా నిలదీద్దాం. మా సంగతి ఏంటి? మీ వాగ్దానాలు కాదు, మా సంగతి ఏంటి? మరరుల్లో మా వాటా, ఉద్యోగాల్లో మా వాటా, రాజకీయాల్లో మా వాటా, మొత్తం సమాజంలో సగభాగంగా అన్ని రంగాల్లో సగభాగస్వామ్యం సంగతి ఏంటి అని చెప్పి ఒక్కొక్క పార్టీని తరిమి కొడతాం, ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, చెప్పులు చీపులతో తరిమి కొడతాం. ఇంకా జీవుజూర్లని అడుగు తినే బతుకమ్మనేది చాటుతామని చెప్తూ రేపటి ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా నమ్మద్దు ఈ బూటకపు వాగ్దానాల్ని. మహిళలుగా మన సమస్యల్ని
ఉద్యమాలు పోరాటాలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ. ఎన్ఆర్ఐల కృషితో సోషల్ మీడియాలో ఉద్యమంపై విస్తృతమైన ప్రచారం జరిగిందన్నారు. సాహిత్య, కళ, సాంస్కృతిక, పరిశోధన విభాగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవార్డులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పురస్కారాల కోసం www.awards.telangana.nri.com వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని వివరాలను తమకు రాసి పంపించాలని తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ చైర్మన్ నారాయణస్వామి కోరారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించిన అన్ని అస్తిత్వాల సమూహాలు వీటన్నిటికి తోడు ఒక సపరేట్ ఎంటిటీగా అంటే ఒక 15-20 ఏళ్ల అభివృద్దిలో విదేశాలకు వెళ్లిన తెలంగాణ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై అయింది తెలంగాణ ఉద్యమం. ఎన్ఆర్ఐలు సమూహాలుగా ఏర్పడడం అనేది చాలా కాలం నుంచి తెలంగాణ ఉద్యమం మలి ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రారంభమైంది. వాళ్ళకున్న ఆధునిక పరిజ్ఞానం వీటన్నిటిని ఉపయోగించుకోవడం, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, తెలంగాణ ఉద్యమానికి ఏమైనా మోరల్ ప్రపంచవ్యాప్తంగా ఒక నైతికమైన మద్దతును తెచ్చింది ఎన్ఆర్ఐలు. తెలంగాణకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం ఉందని, తెలంగాణ సాంస్కృతిక ప్రతీకల్ని మనం నిలబెట్టాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకుని ఆ చైతన్యంతో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించాము. తెలంగాణ భాషకు గాని సంస్కృతికి గాని ఉన్న ప్రత్యేక అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశం ఒకటి ప్రధానంగా పెట్టుకుని మేము పనిచేశాం. ఎన్ఆర్ఐలుగా మేము ఏం చేయగలమని ఆలోచించి వాళ్లకు మా వంతు సహకారాన్ని చేయూతని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని అవార్డులను మేము నిర్ణయించుకున్నాం. ఇక ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యకుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరారు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో యూపీఏ ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేసిన వీకే సింగ్ ఇక నుంచి ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా మారనున్నారు. అయితే వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో పాల్గొంటారా లేదా అనే విషయం స్పష్టం చేయకపోయినప్పటికీ బీజేపీ గెలుపు కోసం మాత్రం శాయశక్తులా కృషి చేస్తానంటున్నారు. ఇక ఇతర వార్తల్లోకి వస్తే విజయనగరంలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తోపులాట జరిగింది. 6 జిల్లాల నుంచి వచ్చి భారీగా అభ్యర్థులు తరలిరావడంతో అధికారులకు నిర్వహణ ఇబ్బందిగా మారింది. గేట్లు తీసే సమయంలో తోపులాట జరగడంతో 4 అభ్యర్థులకు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రోజు 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మన జిల్లాలో నిర్వహిస్తున్నాం సార్. ఇది ఈ రోజు ఏంటంటే సోల్జర్ టెక్నికల్ ట్రేడ్ లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. దీనికి గాను విజయనగరము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి క్యాండిడేట్స్ ఇవాళ హాజరయ్యారు సార్. ట్రేడ్ లో పిల్లలు చాలా బాగానే స్పందన బాగా కనిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆర్మీ ర్యాలీ కోసం ఎదురు చూస్తుండగా ఈ ఆర్మీ ర్యాలీ అవకాశం దొరికింది. కానీ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయి, కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవు. ఉదయం 4:30-5 అయ్యేసరికి కూడా ఇంకా లోపలికి మమ్మల్ని అలౌ చేయలేదు. అక్కడ బయటని ఇబ్బందులు పడ్డాము. ఇంకొక 4-5 ఫ్రాక్చర్ కూడా అయింది. వాళ్ళ పరిస్థితి కూడా చాలా గందరగోళంగా ఉంది. సిస్టమ్ అంటూ లేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాష్ట విభజన సాకును చూపి అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు సీమాంధ్రులు. తెలంగాణకు కేటాయించిన ఓ భారీ ప్రాజెక్టును తన్నుకుపోయారు. హైదరాబాద్లో స్థాపించాల్సిన ఎన్ఐడిని ఆఖరి నిమిషంలో బెజవాడకు తరలించుకుపోయారు సీమాంధ్ర మంత్రులు. రాష్ట్ర విభజన అనంతరం కూడా సీమాంధ్రుల కుట్రలు ఆగడం లేదు. సీమాంధ్ర మంత్రుల లాబింగ్ తో ఓ ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడకు తరలిపోయింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 108 కోట్లు. ఇది ఒక జాతీయ విద్యా సంస్థ. దీనిలో 3 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూట్ లో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెక్నికల్ విద్యను బోధిస్తారు. నిజానికి కేంద్ర పరిశ్రమల శాఖ ఎన్ఐడిని హైదరాబాద్ లో స్థాపించాలని ప్రతిపాదనలు పంపింది. దీంతో మన రాష్ట్ర రాజధానిలో ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేబినెట్ నోట్లో చేర్చింది ప్రభుత్వం. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కావూరి చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం వల్ల సీమాంధ్ర ప్రజల్లో అసంతృప్తి వస్తుందని కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు కావూరి. నిజానికి కేబినెట్ నోట్లో ఉన్న అంశాలకు ఎలాంటి మార్పులు ఉండవు. కానీ ఈ విషయంలో మాత్రం కేంద్రం సీమాంధ్ర ప్రజల మెప్పు పొందేందుకు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేందుకు కూడా వెనకాడలేదు. కేబినెట్ నోట్లో అప్పటికప్పుడు నోట్లు సవరణలు తీసుకుని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన జయరాం రమేష్ కూడా విజయవాడలో ఎన్ఐడి ఏర్పాటుకు మద్దతిచ్చినట్లు తెలిసింది. కేంద్రం
నుండి తమ ప్రాంతానికి కావలసిన నిధులు, ప్రాజెక్టులు, సీమాంధ్రులు సాధించుకుంటే తప్పేం లేదు. కానీ ఎదుటివారి నోట్లో మట్టి కొట్టి లబ్ధి పొందాలనుకోవడం అన్యాయం. అయినా సీమాంధ్రులకు ఇది కొత్తైతే కదా. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక వరంగల్ జిల్లా అశోక్ నగర్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న శిరీషను అదే గ్రామానికి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ప్రేమ పేరుతో తరచూ వేధించేవాళ్లు. విసుగు చెందిన ఆ యువతి కిరోసిన్ పోసుకుని సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని తయారు చేసింది బ్రిటన్. ఇది ఆకాశంలో ఎగురుతుందంటే మేఘాలు సైతం చిన్నబోతాయేమో. రన్వే అవసరం లేకుండా ఎక్కడైనా దిగేయగల అడ్వాంటేజెస్ ఈ విమానానికి సొంతం. చూడ్డానికి ఓ పెద్ద కొండలా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కదూ. లెట్స్ వాచ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. రెక్కలు లేవనే కదా డౌట్. రెక్కలు అవసరం లేకుండా ఎలా ఎగురుతుందో మీరే చూడండి. బ్రిటన్ ఏరో ఇంజనీర్లు చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందించి ఔరా అనిపించారు. ఎయిర్ ల్యాండర్ పేరిట రూపొందిన ఈ విమానం పొడవు 300 ఫీట్లు. యుఎస్ మిలిటరీ అవసరాల కోసం ముందు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే కొంతకాలం తర్వాత బడ్జెట్ కొరత కారణంగా ఇది మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా యూకే ఇంజనీర్లు మిగతా ప్రాజెక్ట్ వర్క్ ను పూర్తి చేసి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ను ఆకాశంలో ఎగిరేలా చేశారు. ఇది ఎగిరేందుకు రన్వే అవసరం లేదు. ఉన్న చోట నుండి అమాంతంగా గాలిలోకి ఎగరగలదు. నాన్ స్టాప్ గా 3 వారాల పాటు ఎక్కడా ఆపాల్సిన పని లేకుండా భూమి చుట్టూ 2 సార్లు ప్రదర్శనలు చేయగలదు. దీన్ని ల్యాండ్ చేయాలన్నా స్పెషల్ కండిషన్స్ అవసరం లేదు. భూమిపైనైనా నీటిపైనైనా ఎక్కడైనా ఇట్టే దిగేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సరిగ్గా సరిపోతుంది. 60 టన్నుల భారీ బరువును మోయగలడం దీని స్పెషాలిటీ. ఎయిర్ ల్యాండర్ ఎకో ఫ్రెండ్లీ కూడాను. ఇందులో ఇంధనంగా హీలియంను వినియోగిస్తారు. చూడ్డానికి విమానాలు కలిసినట్లుగా కనిపిస్తుంది. భారీ బరువు గల వస్తువులను తరలించేందుకు దీన్ని తయారు చేశారు. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే భూమికి అతి తక్కువ ఎత్తులో ఎగరగలదు జంబో ఎయిర్ క్రాఫ్ట్. ఇక మీ సేవలను ఈజీగా అందించేందుకు సర్కార్ స్కెచ్ వేస్తోంది. సులభంగా బిల్లులు చెల్లించేందుకు యాప్ ను సిద్దం చేస్తోంది. దీంతో ఆన్లైన్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ముస్లింలకు 4 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మీ సేవలో మార్పులు తీసుకొచ్చేందుకు రెడీ అయింది ఐటీ శాఖ. ఆన్లైన్ సేవలను 300కు పెంచిన ప్రభుత్వం వీటిని మరింత సులభంగా అందించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ను రూపొందిస్తోంది. ఈ యాప్ సాయంతో సెల్ ఫోన్ నుంచి బిల్స్ పే చేసేలా వీలు కల్పించనుంది. మరో 2 నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్న సర్కార్ మరో 130 పాస్ పుస్తకాలకు ఆమోదం తెలిపింది. కొత్తగా భూమి కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ పేపర్స్ మీ సేవా కేంద్రంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని తహసీల్దార్ సెల్లార్ బయర్కి నోటీసులు పంపి అప్లికేషన్ను ఆమోదిస్తారు. మారుతున్న పరిస్థితుల కారణంగా మీ సేవా కేంద్రాల్లో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా బిల్స్ పే చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 300 మీ సేవా కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరో 7,000 కేంద్రాలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6,000 మీ సేవా కేంద్రాలున్నాయి. ఈ సేవలను మరింత విస్తరించనున్నారు. మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు, ముస్లిం మ్యారేజ్ సర్టిఫికెట్, డివోర్స్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ సేవలను మీ సేవకు అనుసంధానించనున్నారు. ముస్లిం మత పెద్దలతో సంప్రదించాక వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు అధికారులు.
తెలంగాణ అటు గవర్నర్ పాలన ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి. రాష్ట్రపతి పాలనతో నగరంలో పారామిలిటరీ అవాంఛనీయ ఘటనలపై డీజీపీ చర్యలు. పార్టీ పెట్టడం ఫ్యాషన్ గా మారింది. మాజీ సీఎం కిరణ్ పై సత్యబాబు సెటైర్స్. ఆ ముగ్గురి వల్లే ఇంతా జరిగింది. బాబు, కిరణ్, జగన్ పై బైరెడ్డి విసుర్లు. సర్కార్తో అంగన్వాడీ చర్చలు సఫలం. ఉన్న జీతంపై అదనంగా 800 చెల్లింపు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాహుల్ వారణాసి ప్రజలతో మాటామంతి. ఇవి న్యూస్ ఎట్ 5 అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం అదే ఆనంద్ మసాలే. Ordinary students, common people, what an act of courage. Japan architect. What? Much good. Hello, oi. Much good. Ram. Much good. Hey. Much good. మర్చిపోండి వుడ్ ని, తెచ్చుకోండి వీబోర్డ్. ఇది అగ్ని, నీరు ఇక చెదల నుంచి కాపాడుతుంది. వీబోర్డ్, నాట్ వుడ్. మచ్ గుడ్. Wood, not wood. Much good. నల్లారి తోక కట్టు. మల్లన్నను సతాయించిన పోరడు. అడవెత్తుకొచ్చిన ఆనం. సూపర్ అంటే సూపర్ ముచ్చట్లున్నాయి. 9:30 తయారుండు. హోమియోపతి మందులు నిజంగా పనిచేస్తాయా? హోమియోపతిపై ఉన్న ఆరోపణలేంటి? ఈ వారం అనంతంలో అనంతం ఆదివారం ఉదయం 9:30కు, తిరిగి రాత్రి 10:30కు మీ V6 న్యూస్ లో. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. కామర్స్, మేనేజ్మెంట్ కోర్సులకు డిమాండ్ ఎలా ఉంది? గ్లోబల్ అకౌంటెన్సీ కోర్సుకు అర్హతలేంటి? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ లో విద్యార్థుల శిక్షణ గురించి మరిన్ని విషయాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ డైరెక్టర్ డిబి ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నమస్కారం. ముందుగా చెప్పండి, ప్రాక్టికల్ అకౌంటెన్సీ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి? ఇదేనండి, యాక్చువల్లీ బీకామ్ క్యాండిడేట్, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ వీళ్ళు కాలేజ్ అయిపోతేనే బయటకు వచ్చినప్పుడు ఉద్యోగాలు కావాలి అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అందుకోసమని ఒక అకౌంటెంట్ ప్రాక్టికల్ గా కంపెనీలో ఎలాగ పనిచేస్తారో అలాగా ట్రైనింగ్ ఇస్తున్నామని. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్ అకౌంటెన్సీ. ఫస్ట్ టైం వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఇన్ 1993. ఇంతవరకు చాలా మంది, అందువల్ల ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వీఆర్ సప్లయింగ్ టు ద కంపెనీస్ రెడీమేడ్ అకౌంటెంట్స్.
21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవుతుంటారండి. ఈ యొక్క ప్రాక్టికల్ అకౌంటెన్సీ కోర్సుని గ్లోబల్ అకౌంటెంట్ గా కూడా మా క్యాండిడేట్లు వెన్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇట్ యాజ్ ఎ ట్యాక్స్ కన్సల్టెంట్, ఇఫ్ దే వాంట్ టు గో టు కంపెనీస్ యాజ్ ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ఇఫ్ దే వాంట్ టు గో టు ఫారిన్ కంట్రీస్ అవర్ సర్టిఫికెట్స్ ఆర్ యాక్సెప్టెడ్. హౌస్ వైఫ్స్ కానీ మిగతా రిటైర్డ్ పర్సన్స్ కూడా అకౌంటెన్సీ ఈజ్ నౌ దే కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కోర్స్ విత్ గ్లోబల్ ఆపర్చునిటీస్ అండి. ఓకే, వీ హ్యావ్ ఎ కాలర్ ఇప్పుడు. హలో, చెప్పండి మేడం. నా పేరు ప్రభుకిరణ్ మేడం. చెప్పండి ప్రకాష్ గారు, మీ డౌట్ ఏంటి? ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము. ఓకే, మరి డిగ్రీలో వచ్చేసి బీకామ్ తీసుకున్నాము. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి బాబు. సార్ నెక్స్ట్ మా అకౌంటింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది సార్. అయితే మార్కెటింగ్ ఫైనాన్షియల్ లేకపోతే ఇంకేమైనా వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఇంకా క్లియర్ లేదు. ఎస్ బాబు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎంబీఏలో మన ఏమంటారంటే బీకామ్ క్యాండిడేటే కాబట్టి మీరు మార్కెటింగ్ కన్నా ఫైనాన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనాన్స్ లో జాబ్స్ బాగుంటాయి. ఇంకొకటి కూడా ఫ్యూచర్ ఈజ్ యువర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. అండ్ మీకు మా కోర్సు ద్వారా మీకు ఇట్ ఈజ్ యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోర్స్ ఓన్లీ. హైదరాబాద్ లో మాకు ఫోన్ నంబర్లు ఇచ్చాము. అండ్ దెన్ మాది హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ కోర్స్. యాక్చువల్లీ 3 months కోర్స్ లోపల మీరు పార్ట్ టైమ్ గా ఉంటుంది జాయిన్ కావచ్చు. అండ్ ఉద్యోగ అవకాశాలు కూడా జెన్పాక్ట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎంబీఏ, ఫ్యాక్సెట్, విప్రో, మా దగ్గర ప్రాక్టికల్ అకౌంటెంట్ జర్నల్ కూడా ఉంది. ఇంకొకటి యూ సీ అవర్ సైట్ www.ipaindia.net. ఎందుకంటే ఇందులో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఉద్యోగ అవకాశాలు అన్ని విధాలుగా మీరు యూ కెన్ టేకప్ ఎ క్యారియర్ ఇన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. లెట్స్ టేక్ నెక్స్ట్ కాల్. హలో మేడం. దీపక్ గారు చెప్పండి. మేడం, మీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది గ్లోబల్ అకౌంటెంట్? ఎస్ అండి బాబు. యా, ఇట్ ఈజ్ ఏ ఫీజు స్ట్రక్చర్. ఓకే, ఫీజు స్ట్రక్చర్ అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ 3 months కోర్స్ అండి. ఇందులో ఎందుకంటే ఫీజుకు ముందు మొత్తం అంతా కూడా చెప్పాలి. ఇందులో 5 దీస్ మాడ్యూల్స్. ప్రాక్టికల్ అకౌంటింగ్ అంటే ప్రాక్టికల్ అకౌంటింగ్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఓరియంటెడ్, పేరోల్ అకౌంటింగ్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ అంటే ఏపీ వ్యాట్, సిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, దెన్ సెంట్రల్ ఎక్సైజ్, దెన్ అగైన్ యువర్ computerized accounting, because we are now going to become a partner with the Tally also. And then how to face the interviews. ఇవి మా దగ్గర ప్లేస్మెంట్లు, ఇంటర్వ్యూ ఫేసింగ్ అన్ని కూడా కలిపి బుక్స్ మెటీరియల్. It is the 17,000 is the fees and you can come and contact us. And our outside students, they have got a hostel facility also. And outside వాళ్ళు they want to complete the course in a short time, ఇంకా క్రాష్ కోర్స్ కావాలంటే 45 days కోర్స్ ఆల్సో ఈజ్ అవైలబుల్. అండ్ ఫుల్ టైమ్ దే హ్యావ్ టు కమ్ డౌన్ హియర్ ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్. ఓకే సార్, మీరు 93లో స్టార్ట్ చేశారు కదా ఐపీఏ. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? వీ హ్యావ్ ఎందుకోసం అంటే 1993కి ముందు ఉద్యోగాలకు కూడా వెళ్తేగిన ఈ సే దట్ డూ యూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని అడిగేవాళ్ళు. అందువల్ల ఇది మళ్ళీ కోర్స్ వల్ల ఏమైపోయింటే వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దాన్ 25,000 candidates up to now. And they are placed, you name any country, our candidates are working. You name any persons, they have been, because now our students are, they are chief accounts officers drawing salaries with, with the companies with a high turnover and all, like industrial accountant to tax consultants too, and then foreign accountant, anni vidhalga. So it has picked up. And then we are now recognized by Ambedkar University లో నుంచి కూడా మాది 1 year PG diploma course అని కూడా ఫస్ట్ బ్యాచ్ ఇస్ ద కంటిన్యూయింగ్ అండి. సో దట్ వే ఇట్ ఈస్ గ్రోయింగ్. ఓకే, లెట్స్ టేక్ నెక్స్ట్ కాల్. హలో నమస్కారం మేడం. రాజు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్కారం మేడం. యా చెప్పండి. మేడం, మేము డిగ్రీ జనరల్ కంప్యూటర్ కాకుండా వితౌట్ కంప్యూటర్ కాకుండా. హలో చెప్పండి. మేడం, మాది జనరల్ బీకాం కోర్స్ మేడం డిగ్రీలో. ఓకే, ఇప్పుడు సార్ మీరు చెప్పిన చేయాలంటే కానీ మాకు ఇంగ్లీష్ పరంగా నాలెడ్జ్ లేదు కాస్త. ఈ ఇంగ్లీష్ పరంగా ఓకే. మాకు ఈ కోర్స్ చేయాలంటే ఏమైనా ఒడిదుడుకులు ఉండొచ్చా? ఎస్ బాబు, ఎస్. మీరు
మీరు ఇది చెప్పిందని ఇది అర్థమైందండి. మా దగ్గర యాక్చువల్లీ మీలాంటి వాళ్ళకే బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ వాంట్ టు హెల్ప్ యూ. మీలాంటి వాళ్ళు ఎంఎన్సీ, ఇప్పుడు ఎంఎన్సీ కోర్స్ అని పెద్దగా మీరేమి ఎంఎన్సీ ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారండి బయట ఊరి వాళ్ళు. సో మీలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇది ఇండస్ట్రియల్ అకౌంటెంట్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ వాటికి మా యొక్క జాబ్ హెల్ప్ కూడా ఉంటుందండి. ఫర్ దెమ్ వీ డోంట్ అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ ఎంఎన్సీ జాబ్స్, దే కెన్ కమ్ టు అదర్.